కేసీఆర్ హయాంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ ఈ రోజు సక్సెస్ అయింది. అయితే మేము అధికారంలోకి వచ్చే 6 నెలల్లోనే ప్రాజెక్ట్ని సక్సెస్ చేశామని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. ఇంతకీ ఎవరి క్రెడిట్ అది? అంటే ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేం కొత్త కాదు కదా, ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. తెలంగాణ లోపల ఏ ప్రాజెక్ట్ అయినా ఫౌండేషన్లకే పరిమితమైన పరిస్థితి ఉన్నది కదా. ఫౌండేషన్లకు పరిమితం చేసి అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులకు ఫౌండేషన్స్ వేసేసి వాళ్ళ ఏది కూడా లేకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలకు వస్తున్న నీటి వాటా ఏదైతే మనకు ప్రధానంగా కృష్ణానది కానీ గోదావరి నది కానీ మనకు వస్తున్న వాటాను కూడా విస్మరించి కిందికి తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతానికే అభివృద్ధి చేసుకున్న పరిస్థితిలో ఈరోజు సీతారామ ప్రాజెక్టు ముమ్మాటికి కేసీఆర్ గారు దాన్ని స్థాపించిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఎవ్వరు ఏది కాదన్న కూడా కేసీఆర్ గారి పేరు ఎక్కడ కూడా తుడిపేయబడదు. వీళ్ళు వచ్చి 6 నెలల్లో చేసింది ఏం లేదు, దానికి ఇదైంది ఏం లేదు. వీళ్ళు అదే చెప్తా ఉన్నారు. మేము చేసిన వాటిని ఇనాగ్రేషన్ చేసి వీటిని ప్రకటించుకుంటున్నారు తప్పిస్తే వేరే జరుగుతున్నది లేదు. ఇప్పుడు ఇంకా కొత్తది స్టార్ట్ అయింది లేదు. రైట్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది. మరి ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? అందుకే మేము అంటున్నాం కదా, 1 మంత్ ఆగండి అంటున్నాము. ఇంకా కూడా ఇప్పుడు ఆగస్టు దేవుళ్ళ మీద ఒట్టు తినరు కదా. ఎక్కడెక్కడ దేవుళ్ళ మీద యాదగిరి గుట్ట మీద తిన్నాడు, నరసింహస్వామి మీద, లేకుంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్ మీద పెద్దమ్మ టెంపుల్ మీద అక్కడ తిన్నారు, లేకుంటే మామునార్లు అక్కడ అంటే కనిపించిన గుళ్ళకన్నిటి మొక్కిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకొక 1 మంత్ ఆగితే ఆగస్టు కూడా అయిపోతుంది. ఆగస్ట్ తర్వాత ఏం చెప్తాడు అనేది దాని మీద మేము కార్యాచరణ చేస్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం. ప్రజలను ఎక్కడైతే మోసపూరిత వాగ్దానాలు చేసిండ్రో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఎండగడతాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. రైట్, కేసీఆర్ టార్గెట్గా ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ స్కామ్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏదైతే లీక్లకే పరిమితం అవుతున్నారు, రోజుకొక లీక్ ఇస్తూ ఉన్నారు, రోజుకొక రివ్యూలు పెడుతూ ఉన్నారు, ఆ రివ్యూలలో లీక్లు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు సాక్ష్యాధారాలు చూపిస్తున్న పరిస్థితి లేదు. ఎక్కడ కాలయాపన కమిషన్స్ వేస్తూ ఉన్నారు. దాని మీద కమిషన్ను కూడా ఏకపక్షంగా తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. ఆ విధంగా జరుగుతున్నది తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా పండుకుంటే కూడా కేసీఆర్, లేస్తే కూడా కేసీఆర్, ఆయన కుటుంబము, పార్టీ తప్పిస్తే వేరేది లేదు తప్ప ఎక్కడ కూడా అవినీతి జరిగిన పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లోపల ఎక్కడ జరిగిన పరిస్థితి లేదు. వాళ్ళు భూతద్దాలు పెట్టి చూసినా కూడా వాళ్ళకు ఆడ జరిగితే కదా జరిగేది. అభివృద్ధిలో నిమగ్నమైన ప్రభుత్వము, అభివృద్ధిలో నిమగ్నమైన పార్టీ, అదేవిధంగా నాయకుడు ఆయన మీద లేనిపోని అబండాలు సృష్టించి లేనిపోని లీక్లు ఇచ్చి